పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆల్రెడీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఏదో జరుగుతోంది అన్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరు కలయికలు లేవు, మాట్లాడుకోవటం లేదు. వీళ్ళని కావాలనే ఈ రోజా అనే వ్యక్తి వల్ల దూరం పెట్టారు అన్న విషయాలు కూడా అందరికీ తెలిసిందే. మరి అయితే ఈ పెద్దిరెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతారా అంటే వెళ్ళిపోతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు కేసుల నుంచి బయటపడాలంటే వాళ్ళకున్న ఒకే ఒక మార్గం ఏంటి? బీజేపీయే. అది కాక బీజేపీ ఏంటంటే ప్రాంతీయ పరంగా సంస్థాగతంగా బలపడాలి కాబట్టి నోరు ఎవరైతే మెదిపి గట్టిగా మాట్లాడగలరో అటువంటి వ్యక్తుల కోసం కాచుకొని కూర్చుంది ఎవరొచ్చి జాయిన్ అవుతారా అని. మరి ఇటువంటి సందర్భంలో కేసుల నుంచి బయటపడాలి అంటే ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ ఎక్కడికి వెళ్తున్నారంటే బీజేపీ సైడే వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు కాపాడే అస్త్రం ఏంటి అంటే బీజేపీ ఒక్కటే. మరి బీజేపీ ఒకటే కాపాడాలి కాబట్టి మరి మిగతా పార్టీల వైపు చూస్తే జనసేన టీడీపీ వాళ్ళు ఏమంటారు? అలా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు బీజేపీ జాయిన్ చేసుకుంటూ సంస్థాగతంగా బలపడితే ఇప్పుడు కూటమి అన్నారు. ఈ కూటమి అనేది ఏమైపోతుంది అనేది అక్కడ ఒక ప్రశ్న. టీడీపీలో కానీ జనసేనలో కానీ ఈ బీజేపీ మాత్రం పుంజుకోవడానికి ఎవరు వచ్చినా సరే వాళ్ళని జాయిన్ చేసుకోవడానికి ఎదురు చూస్తుంది. ఓ పక్క జగన్ ఏమిటి 2.0 ఈ 2.0 ఏంటి, వీళ్ళు వెళ్ళిపోవడం ఏంటి, ఒకసారి ఆలోచించండి.